ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి ఎట్టా సెటరేట్ చేసుకుంటారు? అదే టైం అయితే ముందే జరిగింది. ఉమ్, మామూలుగానే ఒక పార్టీలో 4 గ్రూపులు ఉంటాయి. ఉమ్, అలాంటిది అధికార పార్టీలో 1/2 గ్రూపులు ఉంటాయి. అవును. పాతోడి గ్రూపులు 1/2 ఉంటాయి, కొత్తోడు వచ్చి మళ్ళీ ఇంకో 1/2 గ్రూపులు అవుతాయి. ఉమ్, ఇది సమన్వయం చేసుకోవడం ఎట్లా సాధ్యమవుతుంది? రెండవది, గొడవలు పెట్టే వాళ్ళని అంటే అసంతృప్తివాదుల్ని ఎవరన్నా కంట్రోల్ చేసింది అసలు పార్టీ? ఉమ్, సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు రోజా మీద ఆవిడెవరో శాంతైనా ఎవరో మాట్లాడుతూ ఉంటారు. అవును. ఎన్నిసార్లు జగనే చేయగలకపోయినా ఆవిడ కలపలేదు. ఇప్పటికి కూడా రోజాని తిడుతుంది. అవును. మరి ఆవిడని అక్కడ పెట్టి వైసీపీ ఎట్టా సక్సెస్ అవుతుంది? అవదు. ఉమ్, ఇప్పుడు అట్లాంటి వాళ్ళని అవతల వాళ్ళు కొంటారు తెలుగుదేశం వాళ్ళు ఉమ్, బేసిక్గా. ఉమ్, క్రిందసారి వీళ్ళు తెలుగుదేశం అసంతృప్తులు వాడుకోలేదా? ఉమ్, అంతే ఉంటది. ఉమ్, అసంతృప్తిని సెటరేట్ చేసే ప్రయత్నం చేయలే. ఒక్కటే ఏంటంటే అసలు తెలుగుదేశానికి క్రిందసారి వచ్చిన సమస్య, ఇప్పుడు వైసీపీకి వచ్చిన సమస్య ఒకటే. ప్రాంతీయ పార్టీలకు వచ్చే సమస్య ఒకటే. ఉమ్, ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రాగానే పార్టీ వేరు అధికారం వేరు అనే ఆలోచన చేయరు. ఉమ్, రెండు ఒకటేగా ప్రవర్తిస్తారు. ఉమ్, ఆ రెండింటి మధ్యన చాలా సున్నితమైన గీత ఉంటుంది. ఉమ్, పార్టీ అనేటువంటిది ఒక గైడెన్స్ ఇచ్చే వ్యవస్థ ఉండాలి ఉమ్, ప్రభుత్వానికి. ఉమ్, ప్రభుత్వం ఆ ఫీడ్బ్యాక్తో పనిచేస్తుండాలి. ఉమ్. అసలు పార్టీ మీటింగ్లు ఎప్పుడు జరిగినాయి? 2014 నుంచి 19 వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి, 2019 నుంచి ఇప్పటి వరకు మొన్నటి వరకు ఉన్న సీఎం జగన్మోహన్